హాయ్నా. హాయ్. ఇప్పుడు మనం ఏపీలో చూసుకుంటే ఇక్కడ తెలంగాణలో లాగే ఫ్రీ బస్ కూడా స్టార్ట్ చేశారు ఏపీలో నిన్నటి నుంచే. దాని మీద మీ ఒపీనియన్ ఏంటిదన్న? మంచిదే, ఎందుకంటే వాళ్ళు ఒక మాట ఇచ్చారు కాబట్టి 6 పథకాలు ఏవో ఆ పథకంలో ఇదొక పథకం నెరవేరుస్తున్నారు. ప్రజలు సంతోషంగా ఉంటారు. ప్రజలు సంతోషంగా ఉన్నారు కానీ ప్రభుత్వం కూడా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు తెలంగాణలో ఏమవుతుందో అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూలు అవుతున్నాయి. బస్సు ఆపట్లేదని, కావాలని మమ్మల్ని ఆధార్ కార్డు ఉన్నా కానీ ఆధార్ కార్డు సరిపోదు, ఇక్కడ కాదు వేరే ప్రాంతం నుంచి వచ్చారని చెప్పి కండక్టర్ని కొట్టడము, బస్సు డ్రైవర్ని కొట్టడము, బస్సుకు ఎదురుగా బైకులు పెట్టి ఆపడం, పెద్ద ఇష్యూలు జరుగుతున్నాయి. సో అవి కూడా చూడాలి. ఎందుకంటే ఏదో మూడ్లో ఉంటారు మామూలుగా లేడీస్ ఎక్కితేనే కొట్టుకుంటారు. ఇప్పుడు ఫ్రీ అయినసరికి సీట్ల కోసం కొట్టుకుంటూ ఉంటారు. నేను ముందు ఎక్కినా నేనే కూర్చోవాలని కొట్టుకుంటూ ఉంటారు. బస్సు ఆపలేదని కొడుతూ ఉంటారు. ఇప్పుడు ఈ బస్సు నడిపించే వాళ్ళని కండక్టర్లో ఉన్న లోపల టికెట్ ఇచ్చావు ఆమెను కూడా నువ్వు కావాలని ఫుల్ అయిపోయిందని చెప్పేసి పరిగెడుతున్నావు నాన్న పట్టుకుని పర్సనల్గా కూడా అటాక్లు జరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ అబ్జర్వ్ చేసే మేము పెడుతున్నామంటారు. అబ్జర్వ్ చేస్తే నువ్వు ఆడ ఇంకా ఆపలా కాయసలేవు కదా. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఎప్పుడు వెళ్ళి నువ్వు ఆడ ఎవడు అటాక్ చేస్తున్నాడు ఎట్లా బస్కో పోలీసులు పెడతావా? పెట్టలేవు కదా. ప్లస్లు ఉన్నాయి, మైనస్లు ఉన్నాయి. సేమ్ టైం ఆటో డ్రైవర్లకు ఇబ్బంది అవుతూ ఉంటుంది. వాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణలో చూస్తున్నాం, కర్ణాటకలో చూస్తున్నాం, ఆటో డ్రైవర్లు మస్తు ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళ పట్ట కూటికి అన్న ఒకప్పుడు కనీసం 1000-2000 వచ్చేది, ఇప్పుడు 100 కూడా రావట్లేదని బాధపడుతున్నారు. చాలా మైనస్లు ఉన్నాయి, చాలా ప్లస్లు ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే స్పాట్లో పబ్లిక్ లేడీస్కి ఫ్రీగా ఒక 10 రూపాయలు, 20 రూపాయలు మిగులుతున్నాయి, 50 రూపాయలు, 100 రూపాయలు మిగులుతున్నాయి. సేమ్ టైం గవర్నమెంట్కి ఓకే మాకు ఒక పథకం ఇస్తా ఉన్నాడు, ప్లస్ అయింది, వీళ్ళు మంచి పని చేస్తారని వాళ్ళు అనుకుంటారు, మెచ్చుకుంటారు. కానీ రాను ఏమవుతుంది, ఖర్చు గవర్నమెంట్ మీద బడ్డన్ అవుతుంది కదా. మళ్ళీ అది 12 రూపాయలు మళ్ళీ ప్రజల మీదనే పడుతుంది కదా. అలాగే చూసుకుంటే ఇప్పుడు తెలంగాణలో మనకి ప్రభుత్వం నుంచి ఎంతో కొంత ఆదాయం అనేది వస్తూ ఉంటుంది. ఇప్పుడు అలాగే అసలు ఏపీలో చూసుకుంటే అసలు ప్రభుత్వానికి ఆదాయమే లేదు. అలాంటి సమయంలో ఫ్రీ బస్ అనేది అవసరమా? ఇంకా బడ్డనే అది. ఇప్పుడు ఆర్టీసీ డిపార్ట్మెంట్ అనేది దానికి ఆదాయం ఇప్పుడు ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల ఎట్లాగో టికెట్ అయితే కట్ చేయాలి. ఎందుకంటే ఎంతమంది ఎక్కారని ప్రూఫ్ చూపించాలి కాబట్టి. ఆర్టీసీ డిపార్ట్మెంట్ అది ఒక సంస్థ కదా, దానికి గవర్నమెంట్ నుంచి ఫండ్ ఇవ్వాల్సి వస్తుంది. ఏపీ గవర్నమెంట్ నుంచి ఆర్టీసీ సంస్థకి ఫండ్ ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ ఫండ్ ఎక్కడి నుంచి రావాలి? 12 రూపాయలు ప్రజల దగ్గర నుంచి వసూలు చేసేది కదా. మళ్ళీ మీరు ఏదో ఒక విధంగా వేరే కాడ పన్నులు పెంచుతారు కదా, అది మళ్ళీ గవర్నమెంట్ మీద ఎఫెక్ట్ పడుతుంది కదా. ఆ ఎఫెక్ట్ పడ్డప్పుడు మీరేం చేస్తారు? ప్రజలకు పన్నులు పెంచేసి ప్రజల మీద పెడతారు. అప్పుడు మళ్ళీ ఎవడో కూడా ఆపోజిషన్లో ఇంకెవరో గుర్తు చేస్తూ ఉంటారు. అప్పుడు ఫ్రీ బస్ ఎక్కారు, ఇప్పుడు కావాలని ఇప్పుడు పన్నులు పెంచారు సరిపోయిందని మళ్ళీ తిడుతూ ఉంటారు. అప్పుడు గుర్తు వచ్చేస్తుంది. మైనస్లు ఉన్నాయి, ప్లస్లు ఉన్నాయి. స్పాట్లో ప్లస్లు ఉండొచ్చేమో కానీ ఫ్యూచర్లో మైనస్లు ఉన్నాయి. ఇంకేదైనా రూపంలో ఒక మంచి స్టడీ, మంచి విద్య, ఒక మంచి ఉద్యోగం ఇచ్చేసి నువ్వు ₹1 పెంచుకున్నా ఏం కాదు. చలో గవర్నమెంట్ ఉద్యోగం వచ్చింది కానీ నాకు 1000 రూపాయలు సంపాదిస్తున్నాడు రోజుకి, ఈరోజు నాకు 10 రూపాయలు ఖర్చు అయితే నష్టం ఏం లేదా అనే ఫీలింగ్ ఉంటుంది. బాగా ఆలోచిస్తే బెటర్ అని నా అభిప్రాయం. అలాగే చూసుకుంటే ఇప్పుడు ఇచ్చినవి 6 గ్యారెంటీలు. 6 గ్యారెంటీలో ఎన్ని అమలైనవి అనేసి మీరు అనుకుంటారు? 4. ఇప్పుడు ఇది 4ది అంటున్నారు, ఇంకో 2 ఉన్నాయి అంటున్నారు. లేట్ చేసిన కొద్దీ మళ్ళీ గవర్నమెంట్కి మైనస్ అయ్యే ఛాన్స్. ఎందుకంటే ఎన్నికలు దగ్గర పెట్టి టైంలో అవి ఓపెన్ చేశారనుకోండి, ఎన్నికలు వస్తున్నాయి కదా తీశారు, అపోజిషన్ ఊరుకుంటుందా? వాళ్ళ తెలివి వాళ్ళకు ఉంటుంది. ప్రజలు కూడా అలాగే అనుకుంటారు, ఓహో నిజంగా ఈ 2 ఇప్పటిదాకా ఆపారు, ఇప్పుడు తీస్తున్నారు, ఎన్నికల్లో మళ్ళీ మేమే గెలవాలనుకుంటున్నారు, స్వార్థం కోసం ఆలోచిస్తున్నారు అనుకుంటున్నారు. ఆ 2 కూడా ఇమ్మీడియట్గా ఈ సంవత్సరంలో 2025లోనే ఓపెన్ చేసేస్తే కొంచెం నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో మీకు ప్లస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అన్ని పథకాలు చెప్పిన మాట ప్రకారం అమలు చేస్తేనే బెటరు, లేకపోతే నష్టం జరుగుతుంది ఖచ్చితంగా. అలాగే చూసుకుంటే లాస్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేశారు ఇలా, ఇదే సేమ్ ఇలా జనాలకి డబ్బులు ఇవ్వడము, ఇలా ఇచ్చిన హామీలన్నీ ఆయన కూడా నెరవేర్చారు. అలా ఇప్పుడు అది చూసుకుంటే అప్పుడు చంద్రబాబు నాయుడు గారు అన్నారు కూడా, ఏమని ఇప్పుడు ఇలానే ఇచ్చుకుంటా పోతే దివాలా తీసేస్తాం మనము, ఇంకొక శ్రీలంక అయిపోతుంది మంది కూడా అనేసి అన్నారు. ఇప్పుడు అలాగే బాబు గారు కూడా ఇస్తున్నారు కదా, ఇప్పుడు శ్రీలంక అవ్వదా? ఖచ్చితంగా. ఇంకా ఏ గవర్నమెంట్ అయినా ప్రజల్ని మెప్పించాలి, మళ్ళీ మేము మెప్పు పొందాలి, మళ్ళీ మేము గెలవాలనే ఉద్దేశంతో సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ పోతుంది. అది ఏ గవర్నమెంట్ మీద ఎఫెక్ట్. ఇప్పుడు గతం ప్రభుత్వం చేసినప్పుడు ఈ ప్రభుత్వం తీరుస్తూ ఉంటుంది, ఈ ప్రభుత్వం చేసినప్పుడు మళ్ళీ వచ్చేసరికి జగన్ వస్తే మళ్ళీ ఆయన తీర్చాల్సిందే కదా, అది ఎఫెక్టే కదా. శ్రీలంక కాదు ఇంకంతకన్నా దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతాం. ఫ్రీ పథకాలు అనేది ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. వాళ్ళకు సేవ రూపంలో ఇంకేదన్నా వెళ్ళకంటే ఫ్రీ డబ్బులు ఇవ్వడం, ఫ్రీ పథకాలు ఇవ్వడం, హెవీగా ఇవ్వడం మాత్రం పెట్టుకోవద్దు. అది ఏ గవర్నమెంట్ కానీ ఎఫెక్టే. చాలా ఇబ్బందుల పాలవుతాం. అలాగే చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారు పదవిలోకి రాకముందు ఎవరైనా ఆడపిల్లల మీద అసభ్యంగా మాట్లాడినా ఏదైనా చేసినా కానీ నేను ఉన్నాను అనేసి అన్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే చూసుకుంటే అసలు రియాక్ట్ అవ్వడం పక్కన పెట్టేస్తే అసలు ఏమి స్పందించడం కూడా స్పందించట్లేదు. దాని మీద మీ ఒపీనియన్? సో ఇలా కనుక మాట్లాడుకుంటుంటే నెక్స్ట్ రాబోయేది మళ్ళీ జగనన్న ప్రభుత్వం అవుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆడపిల్ల సబ్బు బిల్ల అగ్గిపుల్ల గీకి తారిపోద్ది, రుద్దుకుంటే కరిగిపోద్ది అని చాలా దారుణమైన స్థితిలో చూస్తున్నారు ఆడపిల్లని. కానీ అదే ఆడపిల్ల ఆదిశక్తిగా మారితే
ఏ స్థాయిలో మిమ్మల్ని కాల్ చేసి మంట పెట్టగలదో ఒకసారి అర్థం చేసుకొని ఆడపిల్లని మరి నీచంగా చూడొద్దు. ఆడపిల్లకు జాలి, కరుణ, దయ కాదు మనం చూపించాల్సింది, ప్రేమ అండ్ ధైర్యం. ఈ రెండింటి కనుక వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళు ప్రపంచంలో అతి గొప్ప శక్తి ఎవరంటే ఆడపిల్ల, అది భారత మాత బిడ్డలే అని నిరూపిస్తారు. ఆడపిల్లకు మీరు అన్యాయం జరిగినప్పుడు ఎలా అయితే మాట ఇచ్చి ముందడిగేస్తాము, సహాయం చేస్తామని అన్నారో ఆ మాట నిలబెట్టుకోకపోతే రాబోయేది మళ్ళీ జగన్ అండి. 100% నేను చెప్పగలుగుతున్నాను భయ్య. ఆడపిల్లల్ని మీరు దూరం పెడితే మాత్రం అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతుంది. ఎవడైనా మగాడైనా గవర్నమెంట్ అన్నా. ఎందుకంటే చరిత్రలో చూసాము, రాజులు, ప్రభుత్వాలే కూలిపోయినాయి, రాజ్యాలే కూలిపోయినాయి. సో ఇప్పుడు మనమెంత సామాన్యులం, ఈజీగా ఎఫెక్ట్ పడుతుంది. ఓకే, థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.